అందరికీ నమస్తే అండి. చిరంజీవి గారికి 18 సంవత్సరాల కిందటే పద్మభూషణ్ అవార్డు వచ్చింది. పద్మభూషణ్ అనేది దేశంలో ఇచ్చే అవార్డుల్లో థర్డ్ బెస్ట్ అవార్డు. సో నిన్న ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. పద్మవిభూషణ్ అనేది సెకండ్ బెస్ట్ అవార్డు. భారతరత్న తర్వాత అత్యంత ప్రాముఖ్యత ఉన్న అవార్డు పద్మవిభూషణ్. సో చిరంజీవి గారికి నిన్న ప్రకటించారు. సో చిరంజీవి గారికి ఈ అవార్డు ప్రకటించడానికి కారణాలు ఏంటి, ఆయన చేసిన సేవలు ఏమిటి, ఆయనకు ఈ అవార్డు వన్నె తెచ్చిందా, ఈ అవార్డుకి ఆయన వన్నె తెచ్చారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ చిరంజీవి అనే పేరు వింటేనే సినీ ప్రేమికులకు ఒక వైబ్రేషన్ వస్తుంది, గూజ్ బంప్స్ వస్తాయి. తెలుగు సినిమాని ఒక స్థాయి వరకు తీసుకువెళ్ళారు. అంటే చాలా లో ప్రొఫైల్లో, చాలా చిన్న స్థాయి నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఒక వందలాది మంది హీరోలు వచ్చుండొచ్చు కాక, కానీ మొదట్లో తొలినాళ్ళలో వచ్చిన హీరోలు మాత్రమే ఇప్పటికీ కూడా మన తరానికి, మన ముందు తరానికి కూడా గుర్తుంటారు. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు తండ్రుల పేర్లు, తాతల పేర్లు, కులం పేర్లు, మతం పేర్లు ఏమీ చెప్పుకోకుండా కష్టపడి పైకి వచ్చారు. అలా కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో మొదటి వరుసలో ఒక 5గురిని చూపించండి అంటే ఖచ్చితంగా చిరంజీవి గారు కూడా టాప్లో ఉంటారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళ తరహాలోనే, కృష్ణ గారు, శోభనబాబు గారు, కృష్ణరాజు గారు వాళ్ళ తరహాలోనే చిరంజీవి గారు కూడా. కానీ వాళ్ళను దాటేసి చిరంజీవి గారు కొన్ని అడుగులు ముందుకే వెళ్ళారు. సినిమా స్థాయిని పెంచారు, సినిమా లెవెల్ని పెంచారు, సినిమాని కమర్షియల్గా మాస్కి కనెక్ట్ అయ్యేలా చేశారు. సినిమా టికెట్ల కోసం గంటల తరబడి, రోజుల తరబడి లైన్లో ఉండి, చిరంజీవి సినిమా రిలీజ్ అయితే ఒక 2 రోజుల ముందు నుంచి థియేటర్లో పడిగాపులు కాసే పరిస్థితిని తీసుకొచ్చారు. అంటే సినిమాని నరనరాన ఇంజెక్ట్ చేయడంలో చిరంజీవి గారు సక్సెస్ అయ్యారు. సో అందుకే చిరంజీవి గారు తెలుగులో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ఆయన నెంబర్ 1. ఆయన నెంబర్ 1 నుంచి నెంబర్ 10 వరకు ఆయనే. ఒకసారి నేను ఏదో ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారు డైలాగ్ ఒకటి చేశా. ఆయనే చెప్పాడు, మీకు నచ్చిన బెస్ట్ హీరో, టాప్ హీరో ఎవరంటే నాకు నచ్చిన హీరో చిరంజీవి, నెక్స్ట్ ఎవరంటే 1 నుంచి 10 వరకు చిరంజీవి గారే, నాకు ఆ తర్వాతే 11వ ప్లేస్లోనే ఇంకెవరైనా ఉంటారు అని చెప్పాడు. కరెక్ట్, ఆ పదం కరెక్ట్గా వర్తిస్తుంది, ఆ వాక్యం కరెక్ట్గా వర్తిస్తుంది చిరంజీవి గారికి. సో అంటే ఎందుకంటే ఆయన రాజకీయ జీవితాన్ని, ఆ వివాదాస్పద జీవితాన్ని పక్కన పెడితే ఒక హీరోగా, ఒక సినిమా హీరోగా, ఒక మాస్ పల్స్, ప్రేక్షకులకు ఏ విధమైన నటన ఇవ్వాలో అది తెలిసిన హీరోగా ఆయన సక్సెస్. ఆయన కామెడీ టైమింగ్, ఆయన డ్యాన్స్ టైమింగ్, ఆయన ఫైట్స్ టైమింగ్, ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా సినిమాల్లో, చాలా సెటైరికల్ డైలాగులు కానీ అంతా సైలెంట్గా ఆయన చేయడంలో రకరకాల కోణాల్లో ఆయన్ను సినీ తెర మీద మనం చూసాం. సో ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారనమాట. ఎప్పుడు 1978లో మొదటి సినిమా పునాది రాళ్ళు షూటింగ్ ఫస్ట్ అయింది, కానీ ప్రాణం ఖరీదు ఫస్ట్ రిలీజ్ అయింది అంటారు. సో అప్పటి నుంచి రీసెంట్గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా వరకు చిరంజీవి గారు ప్రతి సినిమా, గాడ్ ఫాదర్ అయినా బాలాశంకర్ అనుకుంటారు రీసెంట్, సారీ. సో బాలాశంకర్ మర్చిపోయాం, మెహర్ రమేష్ గారి దెబ్బ కదా, సో అది మర్చిపోయి మైండ్ లాస్ అయిపోయాంలే. సో ఆ సినిమాని మర్చిపోవడమే మంచిది. సో అలా చిరంజీవి గారు ప్రతి సినిమాలో కూడా ఎంతో కొంత వేరియేషన్ చూపించే ప్రయత్నం చేశారు. సో ఆయనకు పద్మవిభూషణ్ రావడం ఇదంతా కూడా ఒక రకంగా తెలుగు ప్రజలకు గర్వకారణం. సో చిరంజీవి గారి లైఫ్లో కొన్ని మైల్ స్టోన్స్ ఉన్నాయి. అవి ఒకసారి మనం సింపుల్గా నెమరు వేసుకుంటే 1978లో పునాది రాళ్ళు సినిమా మొదటి షూటింగ్ జరగడం, ఆ తర్వాత ప్రాణం ఖరీదు అనే సినిమా మొదటిసారి రిలీజ్ అవ్వడం, దానిలో ఆయన నటనకు మంచి మార్కులు రావడం, ఆ తర్వాత కొన్ని నెగిటివ్ పాత్రలు చేయడం, ఆ తర్వాత ఖైదీ అనే సినిమాతో మాస్కి బాగా కనెక్ట్ అవ్వడం, ఇలా చాలా సినిమాలు తీశారు. చిరంజీవి గారు మొత్తం కెరీర్లో బాలచంద్ర గారి డైరెక్షన్లో చేసిన సినిమాలు ఎక్కువ ఉంటాయి. సో బాలచంద్ర గారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్. ఆయన రజనీకాంత్ గారితో పనిచేశారు, కమల్ హాసన్ గారితో పనిచేశారు, చిరంజీవి గారితో పనిచేశారు. సో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఇద్దరిని కలిపితే చిరంజీవి అని చెప్పారు. అలాగే ఫిల్మ్ మ్యాగజైన్లో, సినీ మ్యాగజైన్స్లో దేశవ్యాప్తంగా ఎక్కువగా సర్క్యులేట్ అయ్యే మ్యాగజైన్స్లో చిరంజీవి గారి ఫోటోనే ముఖ చిత్రంగా వేసేవాళ్ళు చాలా సందర్భాల్లో. ఇలా ఎన్నో ఆయనకు సంబంధించి ప్రత్యేకతలు ఉన్నాయి.
సో ఆయన సినిమా గురించి నేను చెప్పడం అనవసరం, కానీ సినిమాల గురించి అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన 1998లో 1990స్లోనే సేవా రంగాల్లోకి వచ్చారు. మదర్ తెరీసా గారి స్ఫూర్తితో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయడం, ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా చేసుకొచ్చారు. నేత్రదానం, రక్తదానం, వాటికి సంబంధించి ప్రత్యేకంగా బ్యాంకులు పెట్టి దాని ద్వారా చాలా సర్వీస్ చేశారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా చాలా సర్వీస్ చేశారు. అయితే కొన్ని ఆరోపణలు, కొన్ని వివాదాలు, కొంతమంది ఆయన రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను మరో కోణంలో చూపించే ప్రయత్నం చేశారు, కానీ ఏది కూడా ఆయన కమర్షియల్ కోణంలో చేయలేదు. ఇప్పటికీ కూడా ఆయన సినీ రంగంలో సైలెంట్గా మూడో కంటికి తెలియకుండా చేసే సేవలు ఎన్నో ఉన్నాయి. మూడో కంటికి తెలియకుండా, ఉత్తుత్తి బిల్డప్లు లేకుండా, ఆర్భాటం లేకుండా చేసే సేవలు ఎన్నో ఉన్నాయి. కోవిడ్ టైంలో కూడా ఎంతోమంది కళాకారులకు ఆయన ఇంటికి పిలిచి మరీ డబ్బులు ఇచ్చి ఆదుకున్నారంట. సో ఇలా మంచి మనసు అయితే ఉంది. సో చిరంజీవి గారి లైఫ్ మొత్తం మీద ఏదైనా ఒక బురద ఇసరడానికి, రాయి ఇసరడానికి ఒక అవకాశం ఉంది అంటే ఆయన రాజకీయమే కేవలం. సినిమా పరంగా ఆయన ఎంచడానికి వీల్లేదు, ఆయన్ని తప్పుపట్టడానికి వీల్లేదు సినిమా పరంగా, లేదా సర్వీస్ పరంగా ఆయన తప్పుపట్టడానికి వీల్లేదు, నటన పరంగా ఆయన తప్పుపట్టడానికి వీల్లేదు, రాజకీయంగా కూడా ఆయన తప్పుపట్టడానికి వీల్లేదు. కానీ కొన్ని అనాలోచిత నిర్ణయాల కారణంగా మాత్రమే ఆయన రాజకీయంగా కాస్త వెనుకబడ్డారు. ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు గెలుచుకుంది ఆయన పార్టీ. దాదాపుగా 75 లక్షల ఓట్లు వచ్చాయి. సో చిరంజీవి గారు 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట గెలిచారు, ఒక చోట ఓడిపోయారు. అలా 2012లో ఆయన పార్టీ కాంగ్రెస్లో మెర్జ్ అయింది, కాంగ్రెస్లో కలిసిపోయింది. సో ఆయన 2012 నుంచి 2014 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇలా అలాగే 2012 నుంచి 2018 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏమీ రిజైన్ చేయలే, ఇప్పటికీ కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలు అవన్నీ అలాగే ఉన్నాయి. కాకపోతే రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు, తన సినిమా పని ఏదో తను చేసుకుంటున్నారు. సో చిరంజీవి గారు కనుక ఇప్పుడు ఉండుంటే రాజకీయాల్లో మన రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో అది చిరంజీవి గారికి బాగా ఉపయోగపడేది. సో కాస్త సహనంగా ఉంటే, కాసింత ఓపిక పట్టుంటే, పవన్ కళ్యాణ్ గారు ఎంత ఓపికగా ఉన్నారు. 2014లో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు 2024 వచ్చేసరికి ఇప్పటికీ ఉనికి కోసం పోరాడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి అంత పోరాట శక్తి ఉన్నప్పుడు, అంత ఐడియాలజీ ఉన్నప్పుడు చిరంజీవి గారు కాస్త మెచ్యూర్ కదా. ఆయన కనుక కాంగ్రెస్లో మెర్జ్ అవ్వకుండా ఉంటే, ఒకవేళ మెర్జ్ అయినా రాష్ట్ర విభజన జరపకుండా ఉంటే చిరంజీవి గారి లైఫ్ స్టైల్ మరోలా ఉండేది, పొలిటికల్ లైఫ్ మరోలా ఉండేది. సో ఇక్కడ కాంగ్రెస్ చచ్చిపోయింది, చిరంజీవి గారి రాజకీయ జీవితం చచ్చిపోయింది. మళ్ళీ ఆయన సినిమాల్లోకి వచ్చేసారు, ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నారు, హ్యాపీగానే ఉన్నారు. సో మధ్యలో ఆయన ఏమైనా విమర్శించడానికి అవకాశం ఉంది అంటే కేవలం ఆయన రాజకీయ జీవితం ఒక్కటే. సో సినిమా పరంగా మాత్రం ఎందుకు మా జనరేషన్ కానీ, మా తర్వాత జనరేషన్ కానీ, మా ముందు జనరేషన్ కానీ ఇప్పటికీ చిరంజీవి గారు అంటే పడి చేస్తారు. చిరంజీవి గారి సినిమాలు అంటే ఏదో సంథింగ్ స్పెషల్ ఉంటుందని ఆశిస్తారు. ముఖ్యంగా 1985 నుంచి 2005 వరకు ఇంద్ర, ఠాగూర్ అటువంటి సినిమాలు వచ్చే వరకు కూడా చిరంజీవి గారు అంటే ఒక వైబ్రేషన్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఇటువంటి హీరోలు వచ్చిన తర్వాత చిరంజీవి గారు సినిమా పరంగా కాస్త వెనుకబడ్డారేమో, కానీ చిరంజీవి గారు ఇండస్ట్రీలోకి వచ్చేసరికి పెద్ద పెద్ద హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణరాజు, కృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ తట్టుకొని చిరంజీవి గారు కమర్షియల్గా నిలదొక్కున్నారు, ఒక పెద్ద హీరోగా నిలదొక్కున్నారు. వాళ్ళందరినీ దాటి వెళ్ళిపోయారనమాట. సో అలా 2005 ఆ టైం వరకు కూడా ఇతర హీరోలు, ఆయన నెక్స్ట్ జనరేషన్ టాప్ హీరోలు అయ్యే వరకు కూడా ఆయన చేతిలోనే ఉంది ఇండస్ట్రీ. ఇప్పటికీ కూడా ఆయన బిగ్ బాస్ అనుకోవచ్చు ఒక రకంగా. సో అందుకే ఆయన సేవా పరంగా చూసినా, సినిమా పరంగా చూసినా, కళారంగం పరంగా చూసినా ఆయనకు పద్మవిభూషణ్ 100% ఇవ్వచ్చు, అర్హుడేనన్నమాట. థ్యాంక్ యూ.